హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ కుకింగ్ కార్నర్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లో వ్యాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వ్యాక్సింగ్ కోసము 1 కప్పు షుగర్, 1 నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న కప్పు షుగర్ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. అండ్ నిమ్మకాయ జ్యూస్ని కూడా షుగర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము జస్ట్ షుగర్ మునిగేంత వాటరే మనం వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. షుగర్ మునిగేంత వాటర్ వేసుకోవాలి. ఈ వ్యాక్స్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూడండి బబుల్స్ వస్తున్నాయి. ఇది మనకి ఇప్పుడు తీగ పాకంలా రెడీ అయ్యింది. ఇది ఇంకా గట్టి పాకంలా అవ్వాలి. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. మనకి వ్యాక్స్ రెడీ అయినప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. అండ్ ఈ వ్యాక్స్ని మనం ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనకి వ్యాక్స్ అనేది రెడీ అయినట్టు. ఈ వ్యాక్స్ అనేది చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. మనకి తేనె లాగా అవుతుంది అనమాట. ఈ వ్యాక్స్ వచ్చేసి తేనె రంగులో మారుతుంది. పూర్తిగా ఇంకా గట్టిగా అవ్వాలి. వ్యాక్స్ అనేది రెడీ అయిపోయింది. వ్యాక్స్ స్టవ్ పై ఉన్నప్పుడే మనం ఈ వ్యాక్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో లేదో అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దానిలో కొంచెం వ్యాక్స్ వేయాలి. మనకు ప్రెస్ చేస్తే అది ఒక బాల్లా ఫామ్ అయిపోతుంది. జెల్లీ బాల్ టైప్లో మనకు ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ వ్యాక్స్ అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ వ్యాక్స్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ వ్యాక్స్ అనేది కాస్త చల్లారాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని వ్యాక్స్ దాంట్లో వేసుకోవాలి. ఈ వ్యాక్స్ని అనేది మనం ఇలా లాగుతూ ఉండాలి. ఇలా లాగడం వల్ల మనకి వ్యాక్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక 2 to 3 minutes లాగుతూ ఉండాలి. ఇప్పుడు హ్యాండ్కి స్టిక్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. మనకి వ్యాక్స్ ఇలానే 2 హ్యాండ్స్కి చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వ్యాక్స్ 2 హ్యాండ్స్కి సరిపోతుంది. ఇది చేసుకోవడం వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ కుకింగ్ కార్నర్.